హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మూవీ రైడ్. సో ఈసారి మనం డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అండ్ అల్లు సినిమాస్ కోకాపేట్కి వెళ్తున్నాం. సో షో వచ్చేసి 10 o'clock 10:15కి అండ్ ఐ స్టార్టెడ్ అరౌండ్ 8:15 ఫ్రమ్ మై హోమ్. సో మోస్ట్లీ ట్రాఫిక్ లైట్గానే ఉంటుంది అనుకుంటా. సో లెట్స్ గో. అండ్ ఈసారి డాల్బీ సినిమా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, బట్ ఇప్పటికీ టైం దొరికింది. ఐ నో. సో డాల్బీ సినిమా అల్లు సినిమాస్లో వచ్చేసి ఇది ఇండియాస్ లార్జెస్ట్ డాల్బీ స్క్రీన్. ఐ డోంట్ నో అబౌట్ ద మెజర్మెంట్స్. ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 63 feet. యా. అండ్ మూవీ వచ్చేసి మైకేల్. ఐ నో ఇట్స్ వెరీ లేట్, టైమే దొరకట్లేదు మూవీకి. సో ఇప్పటికీ టైం తీసుకునేసి మనం అయితే మూవీ వెళ్తున్నాం. సో లెట్స్ గో. సో థియేటర్ వచ్చేసి ఐ థింక్ అందరు చూసేసి ఉంటారు డాల్బీ సినిమా. సో విచ్ హ్యాస్ డాల్బీ విజన్ స్క్రీన్ విత్ 2 క్రిస్టీ 4K లేజర్ ప్రొజెక్షన్ అండ్ సౌండ్ వచ్చేసి ఆల్మోస్ట్ 69 ఛానల్ సౌండ్ అనుకుంటాను. ఐఎమ్ నాట్ ష్యూర్. డాల్బీ అట్మాస్ మామూలుగానే సూపర్ ఉంటుంది. ఇంకా ఇక్కడ సో డాల్బీ వాళ్ళే సెటప్ చేస్తారు మొత్తం. సో బాగుంటుందని అనుకుంటున్నాను. లెట్స్ గో. సో ట్రాఫిక్ ఎర్లీ మార్నింగ్ లైట్గానే ఉంది. సో ఇది వచ్చేసి హైటెక్స్ దగ్గర జమ్ అని కొట్టి పడేద్దాం. ఓకే. సో ఫర్ పీపుల్ who haven't experienced Dolby Cinema before, it completely changes the way you watch movies. The sound doesn't just play around you, it moves through you. Every beat, every footstep, every concert scene feels insanely real. And when it comes to Michael Jackson, sound matters. That is where Dolby Atmos comes. And watching a Michael Jackson movie biopic on India's largest Dolby screen feels less like watching a movie and more like attending a live concert. The scale is massive. The visuals are crystal clear. The blacks look deeper. The lights hit harder. And every stage performance feels larger than life. The moment the movie started, the entire theater transformed. You could literally feel the bass inside the seat. This is where I selected, director cut seat. And the Dolby Atmos effect made every performance sequence feel immersive. And honestly, this is exactly the type of movie that deserves Dolby Cinema. Not some random multiplex theaters and not some random, సింగిల్ స్క్రీన్స్ చాలా బాగుంటాయి. బట్ మల్టీప్లెక్స్లో చిన్న చిన్నవి డబ్బాలు అగ్గిపెట్టెలు మాదిరి ఉంటాయి. అక్కడ అసలు చూడాలి. శరత్ సిటీ క్యాపిటల్ మాల్ దగ్గర అయితే ట్రాఫిక్ బాగానే ఉంది. వెళ్తున్నాం నిదానంగా, స్లో మూవింగ్ ట్రాఫిక్. అండ్ ఐ నో ఇక్కడ గచ్చిబౌలి టు ఓఆర్ఆర్ కనెక్టివిటీ బ్రిడ్జ్ వస్తుంది. సో మ్యాన్, ఇది వచ్చినప్పటి నుంచి కొంచెం బాగానే టైం సేవ్ అయింది. సో ఎర్లియర్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సో ఈ ఫ్లైఓవర్ లేకుండా సిగ్నల్ పడ్డదంటే ఆల్మోస్ట్ 10 to 15 minutes ఇక్కడే ఆగిపోయేది. బండే కదా, అసలు స్లో మూవింగ్ కూడా కాదురా భయ్, నిలబడిపోతాం. సో ఈ ఫ్లైఓవర్ అయితే టూ మచ్. జస్ట్ ఫీల్ ద రైడ్ హియర్. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఉంటుంది మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అస్సలు ఏంట్రా అబ్బాయి, అన్ని స్కై స్క్రాపర్స్. ఇంత డెవలప్ అయింది నా జీవితం.
12 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం రా. ఒక్కసారి కూడా అనిపించలేదురా భయ్ ఇక్కడ ఫ్లాట్ కొనాలని, లేదంటే ఏదన్నా ప్రాపర్టీ తీసుకోవాలని. అంతలే ఏం చేస్తాం, నమ్మ అప్పట్లో శాలరీ తక్కువ, ఇప్పుడు కొంచెం శాలరీ పెరిగిందని కాదు కానీ, శాలరీ పెరిగి కొద్ది ఖర్చులు కూడా అలాగనే ఉన్నాయిరా సార్. అస్సలు అర్థం కావట్లేదు. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు అవన్నీ ఎందుకు డిస్కస్ చేసుకోవడం, అయిపోయింది. వాట్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంటారు కదా. చేస్తాడు ఓడి అమ్మాయి ఆర్డర్ రైడు. ఓకే, చలో లెట్స్ గో. వీఆర్ హియర్ నియర్ బై డాల్బీ సినిమా. ఎక్కడబ్బా? రైట్ సైడ్లో వస్తుంది. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ఎ వైల్. Oh, there it is. Finally, so arrived at Dolby Cinema. Okay, let's go. బండి పార్క్ చేసేసి సినిమా చూద్దాం. Thanks for watching, and if you do like the video, please subscribe. If you want to give any suggestion, add in the comments. I'll just go through that and I'll improve my content and voice over whatever it is. Thanks all.